Come on baby, let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet. ఏరా షాప్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురమ్మంటే ఇంట్లో కూర్చుని కూన్ రాగాలు తీసుకున్నావురా కూన్ రాగాలు. ఉల్లిపాయలా? ఇంకెక్కడ ఉల్లిపాయలండి, అవి తీసుకురావడం వాటిని కోసి కూరడం కూడా జరిగిపోయింది. మరి మిగిలిన చిల్లర ఏమైందిరా? చిల్లరా? అది మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు. అయినా దారిలో ఎప్పుడో ఖర్చు పెట్టేశానండి. దొంగన కొడక, ఇంట్లో ఖర్చుల కంట నీ నొక్కుడే ఎక్కువైపోతుందిరా. అనగారు మీరు ఏమైనా ఉడికినేస్తున్నారేటండి? ఈ కొస నుంచి ఆ కొసకి నడిచెళ్ళి వస్తాను కదా, ఆ మాత్రం సర్వీస్ ట్యాక్స్ తీసుకోవడంలో తప్పేముంది చెప్పండి ఇందులో? సగం జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుందిరా, మిగిలిన సగం ఇదిగో నీ ఎక్స్ట్రా ఛార్జీలతో నువ్వు మింగేస్తున్నావురా. ఇంకెలారా ఈ బండి సంవత్సరాన్ని నేను లాక్కొచ్చేది? సర్లేండి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కదా. ముందు నాకు అర్జెంట్ గా ఒక 2000 రూపాయలు ఇవ్వండి, కొత్త బట్టలు అయ్యి కొనుక్కోవాలి. బట్టలా? ఇప్పుడెందుకురా? బట్టలు ఎందుక? అదేంటండి అలా అంటారు? మీ కన్న కొడుకు బర్త్డే కూడా మర్చిపోయారా? ఆఖరికి ఇంత పేనాసోళ్ళ తయారవుతారు అనుకోలేదండి. ఒరే, పుట్టిన కొడుకు నీలా దొంగన కొడుకు అయితే ప్రతి తండ్రి నాలాగే తయారవుతాడ్రా. అయ్యో ఎందుకండి ఇవన్నీ అలా ఏడిపిస్తున్నారు? ఆ డబ్బులేవో కాస్త ఇచ్చేయచ్చు కదా. ఆత్మా, అయ్యో అంత బాధేస్తుంది ఏంటో నీకు? ఓ పని చేయవే, నువ్వు పట్టు చీరల కోసం దాచుకున్నావు కదా డబ్బులు, ఆ డబ్బులు అడిగిచ్చివే. అయినా ఈ ఎదవ ఇప్పుడు ఏం సాధించాడనే పుట్టినరోజు పండుగలు చేయడానికి ప్రతి సంవత్సరం వేలకు వెళ్ళి ఫీజులు కడుతున్నానా, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడానికి 5 రూపాయలు రౌడీ మామూలు ఇస్తున్నానా, ఇది కాక ప్రతి 3 నెలలకి కొత్త బట్టలు కొత్త చెప్పులు ఇలాగ వేలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నాను. అయినా ఈ ఎదవ నాకు తెలియకుండా నా జోబులో డబ్బులు దొబ్బేసి నాకే పెద్ద బొక్క పెడుతున్నాడు. పోనీలేండి, ఈ ఒక్కసారికి కొనిచ్చేయండి. నేను సచ్చినా కొన్నే, తల్లి కొడుకులు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి. సరేలేండి, మీరు ఇలా మాట వినరు గాని, అరే మొన్న నాన్నగారు బండి తీసుకెళ్లి బజార్లో అమ్మేసి ఆ డబ్బులతో కొనుక్కోరా. అలాగేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్లి ఆ తుక్కు సామానుడికి అమ్మేస్తాను. రే 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 గాడిద కొడక, బంగారం లాంటి బండిని తొక్కు సామానుడికి అమ్మేస్తావా? దాని విలువ నీకేం తెలుసురా? ఒరే 30 సంవత్సరాల నుంచి మన బండి సంవత్సరాన్ని లాగుతుందిరా పాపం. నాన్నగారు అది మనం లాగడం పెట్టండి. ఆ ఎండాకాలం వచ్చిందనుకోండి ఇంజిన్ హీట్ ఎక్కిపోయి అయిపోద్ది, వర్షాకాలం వస్తే ఇంజిన్ లోకి నీళ్ళు అయిపోతాయి, ఇక చలికాలం అంటారా దాని ఇష్టం, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దానికే తెలీదు. ఇలా అన్ని కాలాల్లో మనకి హ్యాండ్ ఇచ్చి ఆఖరికి 30 సంవత్సరాల నుంచి మనల్ని పీల్చి పిప్పు చేస్తుంది కదండి అది. ఎదవ బాగా ముదిరిపోయాడు. ఇదిగో ఈ 500 తీసుకుని ఎలాగోలకు సావు. ఏంటి 500? ఈ 500తో లోపలేసుకుని చెడ్డీలే రావు. ఒరే, చెడ్డీలు కొనుక్కుంటావో చెయ్యి గొడుగులు కొనుక్కుంటావో నీ ఇష్టం, ఇంక నా దగ్గర ₹1 కూడా లేదురా. అమ్మా, నాన్నగారి బంతల్లో ఒకసారి అలాగే ఇవే ఆ తుక్కు సామాను దగ్గరికి వెళ్ళి వస్తాను. రే 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 ఆగరా బాబు ఆగు. తల్లి కొడుకులు ఇద్దరు ఒకటైపోయి కదరా. ఒరే, మీకన్నా ఆ తాలిబాన్లు చాలా నయ్యురా, కాస్త కోస్త జాలి దయ్యా ఉంటది వాళ్ళకి. ఏంటిడు రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకున్నలాగా అలా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు? హాయ్ రే మామ, ఎంతసేపు అయింది వచ్చి? నా సంగతి తర్వాత బాబు, ముందు నువ్వు చెప్పు, తాడు తెంపుకుని ఎద్దులో ఎందుకలా పరిగెట్టుకుని వస్తున్నా? మామ, రేపు శ్రీవల్లి నాకేదో సర్ప్రైజ్ ఇస్తానంటుందిరా. సర్ప్రైజా? ఓడియమ్మ, దానికి మైండ్ గాని దొబ్బింది అనుకుంటా, లేకపోతే ఈ జఫా గారికి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? ఏంట్రా షాక్ అయ్యావా? అమ్మనా కొడుక, గొంట సర్ప్రైజ్ అనగానే ఎంత బిల్డప్ ఇస్తున్నావురా? ఆగు, రాత్రి 12 గంటలకు చెప్తాను నీ సంగతి. ఏమైంది మామ, కప్పన మింగిన పావులకు ఉలుకు పలుకు లేక ఉండిపోయావు? ఏం లేదు మామ, నీకు శ్రీవల్లి ఎందుకు సర్ప్రైజ్ ఇస్తుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అమ్మాయి అదవా, రేపు నా బర్త్డే అని చెప్పి మర్చిపోయినట్టున్నాడు. కరెంట్ షాక్ తిన్న కోతులాగా అలా పెట్టావేంట్రా మామ? మామ, నిజంగానే షాక్ తగిలినట్టు అయిందిరా. మామ నిజం చెప్పు, నీకు రేపేంటో గుర్తులేదా? మామా, గుర్తుండడానికి రేపేమైనా పబ్లిక్ హాలిడేయా లేకపోతే వైన్ షాప్లకి ఏమైనా సెలవా? స్టాక్ దొరకదని ముందే కంగారు పడిపోవడానికి. ఎదవకి ఊర్లో ఉన్న అడ్డమైన సంగతులు గుర్తున్నాయి కానీ నా బర్త్డే మటుకు గుర్తులేదు. మామా, ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదు మామ, మన ఫ్రెండ్స్ అందరి బర్త్డేలు ఈ మంత్లోనే కదా వరుసగా ఉన్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నాను రా. అవును మామ, నేను మర్చిపోయాను, ఈ వారం పితూరి గారి బర్త్డే ఉంది కదా. మామ పాపం రా, ఆడికి కనీసం 2 కేజీల కేక్ అన్న కొందాంరా ఈసారి. ఏడి మొహం మండ, నిన్న గాక మొన్న వచ్చిన పితూరి గారి బర్త్డే గుర్తుంది కానీ చిన్నప్పటి నుంచి మూతి రాసుకుని తిరిగాం, నా బర్త్డే మటుకు మర్చిపోయాడు ఎదవా. ఎదవకు దోవలు తిరిపింది, లేకపోతే నా ముందే బెల్డప్పులు దొబ్బుతాడా బెల్డప్పులే. సర్లే మామ, నేను వస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది ఇంట్లో. మొహం ఏంట్రా మాడిపోయిన దోశలా పెట్టుకున్నా? ఏం లేదు మామ, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మన ముందు యాక్టింగ్ దొబ్బి మనకి అవసరం వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తారే, అలాంటి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంటది లోపల. అమ్మో, ఈ ఎదో తెగ ఫీల్ అయిపోతున్నాడు. కంగారులో ఏ పురుగుల ముందు తాగేసి నా పేరు గాని రాసి చచ్చిపోతే అమ్మో అనవసరంగా నేను ఇరికిపోతాను రా బాబు. ఎదవా హ్యాండ్ ఇచ్చాడు, కావాలని చేస్తాడు ఇదంతా. రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా బర్త్డే బాయ్? కొత్త బట్టలు అవి తీసుకోవా?
మామ టూ మచ్ రా, నీకు అన్ని గుర్తుండే కూడా నన్ను ఎందుకురా ఏడిపిస్తావులాగా? సరదా సరదా నిన్ను ఏడిపించడం అంటే నాకు భలే సరదా. మామ నువ్వు కోపంలో బొంగు ముచ్చి పెట్టుకుంటే అచ్చు కొండ మీద కోతి ముచ్చలాగా ఉంటావురా. సరే సర్లేరా బాబు. అరే రేపు నా బర్త్డే అని చెప్పి ఆ కేక్ కటింగ్లు బ్యానర్లు అని చెప్పి హడావుడి చేయకురా, ఇవన్నీ నాకు అసలే నచ్చు. ఎదవా అంత సొల్లు కబుర్లు. వీడికి గాని విష్ అయిపోతే కింద పడి గిలగిల కొట్టుకుంటాడు. ఇంకేకంగా కేక్ కటింగ్ గట్ట లేకపోతే వామో ఇంటికెళ్ళి ఏ గుమ్మానికి ఊరేసుకుని చచ్చిపోడు. మళ్ళీ ఏమైందిరా అలా దిమ్మ చెక్కల నుంచుని పోయావు? ఏం లేదు మామ, కేక్ కటింగ్లు అయ్యి వద్దనిసావు కదా, అందుకే మన కుర్రాళ్ళందరికీ క్యాన్సిల్ అని చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే నేనేదో మాట వరుసగా అన్నాను బాబు, ఈ ఎదవ నిజంగానే తీసుకున్నట్టున్నాడు. పోయిన సంవత్సరం వీడి బర్త్డేకి 2 కేజీలు కేక్ కొన్నాను, కనీసం నాకు 3 కేజీలు కొంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. ఛీ, అంతా నా నోడుతోలా. Few moments later. 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. కంపల్సరీగా శ్రీవల్లియే ముందు చేస్తుంది అందరికంట. రాయ్ కొరుందేవులాగా లెగిస్తే ఉంటావేంట్రా? రాత్రి 12 అవుతుంది, పడుకోవా ఇంకా? ఏం లేదు నాన్నగారు, నిద్ర పట్టడం లేదండి. అయితే ఓ పని చేయరా, కబోర్డ్ లో టార్చెట్ ఉంది, అది తీసుకుని మన వీధి కొరకొత్త రాత్రి అంతా తిరుగు, దెబ్బకి నిద్ర అదే వస్తుంది. ఓరియమ్మ, రాత్రంతా గొరకత్త తిరగాల. ఛీ! అన్నో నెంబరు, ఓహో శ్రీవల్లి అనుకుంటా. పాపం సెల్లో బ్యాలెన్స్ అయిపోయి వేరే నెంబర్తో చేస్తుంది. రేపు ఉదయం 10 రూపాయలు రీఛార్జ్ చేసి తనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేయాలి. హలో శ్రీవల్లి. హలో సార్, మేము దయ్యాల దిబ్బ రియల్ ఎస్టేట్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మా దగ్గర మంచి స్థలాలు ఉన్నాయి, మీకు ఏమన్నా కావాలా? వస్తాయి, నీకు బుర్రా బుద్ధి ఉందే? అర్ధరాత్రి 12 గంటలకు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మాట్లాడతావా? మీరే కంగారు పడకండి సార్, మా దగ్గర స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆఫరా? అర్ధరాత్రి ఫోన్ చేసి ఆఫర్లు అంటే పెట్టి తలకాయలేందడా? అదే సార్, మీ కాలనీలో శ్మశానం ఉంది కదా, అందులో 5 అడుగులు 50,000, 6 అడుగులు 60,000, ఇంకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చార్జెస్ అన్ని ఫ్రీ సార్. శ్మశానంలో స్థలమా? వస్తే నీ మొహం మండ, ఆ శ్మశానాలు కూడా వదలరంటే మీరు. సార్ మీకు 5 అడుగులు కావాలో 6 అడుగులు కావాలో ఇంకా చెప్పలేదు. నువ్వు 3 నిమిషాలు ఫోన్ పెట్టకపోతే నేను 3 ముక్కల కింద నరికేసి 3 అడుగులు గోయి తీసి కప్పెట్టేస్తాను. మోరు మూసుకుని ఫోన్ పెట్టావు. తినమ్మ 10 నిమిషాలు బొబ్బేసింది. అవును, ఇంకా ఎవరు ఫోన్ చేయట్లేదేటి? 12 కూడా అయిపోతుంది. కొక్కుతి అదవా, ఇంకా శ్రీవల్లి ఫోన్ చేస్తుందేమని వెయిటింగ్ చేస్తుంటాడు. లాభం లేదు, ఇడికి ఇంకా డోస్ పెంచాల్సిందే. ఆ? మళ్ళీ అన్నావు నంబరా? ఈసారి శ్రీవల్లి అయి ఉంటది. హలో శ్రీవల్లి, నువ్వేనా? నేను శ్రీవల్లిని కాదండి, కాట్రవల్లిని. కాట్రవల్ల? అమ్మో, ఇది ఎవరో రాంగ్ నెంబర్ అనుకుంటా. పర్లేదు, ఒక రాయేసేద్దాం. ఒకవేళ తెగిపోయింది అనుకో, ఓ మూల పడి ఉంటుంది స్టెప్నీ కింద. హలో కాట్రవల్లి గారు, ఏంటండి ఈ టైంలో నాకు ఫోన్ చేశారు? ఏమీ లేదండి, ఆన్లైన్లో మీరు డ్రాయర్లు కొన్నారు కదా, అవి మీకు సరిపోయాయో లేదో అని ఎంక్వైరీ చేస్తున్నాను. అమ్మడి అమ్మ, ఎవడో కావాలనే నన్ను ఈ టైంలో వేసుకున్నాడు. ఈ టైంలో వేసుకుంటే ఎవడికబ్బా లాభం? రమేష్ గారు, ఒరే రమేష్ గా, నువ్వే కదరా ఇది? అమ్మో, టైం 12:30 అయిపోయింది. శ్రీవల్లి 20 మిసిడి కల్లా. ఒరే రమేష్ గా, ఎంత పని చేసావురా?